వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. నేను మీకు ఈ వీడియోలో మలక్పేట్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆర్యూబీ చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, నేను చూస్తూ మీకు చూపించాలని ఈగర్గా వెయిట్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. ఈ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా, అవి చాదర్ఘట్ నుండి వస్తున్నాయి అన్నమాట. ఇటు సైడ్ ఇటు లెఫ్ట్ వెళ్తే మలక్పేట్, ఇది వచ్చేసి మలక్పేట్ మెట్రో స్టేషన్. కింద ఈ లెఫ్ట్ సైడ్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇది దేని కొరకు వేసినారంటే మలక్పేట్లో రైల్వే స్టేషన్ ఉంటుంది. అటు సైడ్ నా ఫింగర్ చూపిస్తున్నా కదా, అటు సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్యూబీ ఉంది, ఇంకొక కొత్త ఆర్యూబీ అనేది నిర్మిస్తున్నారు అనమాట. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు చాలా వీడియోస్ ఈ ఆర్యూబీకి సంబంధించి నేను చేసిన, మీరందరూ చాలామంది చూసి నన్ను ఆదరించినారు. థ్యాంక్ యూ సో మచ్. అది వచ్చేసి ట్రావెల్ విత్ మోజెస్ అనే ఛానల్లో. ఇప్పుడు మనము ఆ ట్రావెల్ విత్ మోజెస్ అనే ఛానల్లో ఉన్న కంటెంట్ అంతటిని ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఛానల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకదాని తర్వాత ఒక వీడియోలు నేను తీస్తున్నా, మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది బోర్డుగా అనిపిస్తుంది కదా మీకు, జూమ్ చేసి చూపిస్తా. మలక్పేట్, ఎస్, ఇది మలక్పేట్ మెట్రో స్టేషను. ఇక్కడ ఆర్యూబీకి సంబంధించి వర్క్ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఇక మీదట వీడియోస్ అన్నీ ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఈ ఛానల్లో రాబోతున్నాయి. వీలైతే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కొత్తగా ఈ ఛానల్కి ఏమైనా వస్తే కంటెంట్ని చెక్ చేయండి. ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ని మీకు బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఒకప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అని మీరు విన్నారు కదా. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయింది వచ్చేసి ఇక్కడనే అనమాట. ఒక అన్న పడుకోండు, ఈ చోటనే అయింది. అంతా బ్లాక్ ఉంది కదా, ఈ చోటనే అయింది అది. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. పైన వచ్చేసి పోయేది రైల్వే ట్రాకు, ఇదిగోండి లాంగ్లో చూపిస్తా. ఇదే మలక్పేట్ రైల్వే స్టేషన్, బోర్డు కనిపిస్తుంది కదా, అది కూడా రీడెవలప్ చేస్తుంది అనమాట. వీలైతే ఒకరోజు దాన్ని కూడా వీడియో తీసే ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ అయితే ఆర్యూబీకి సంబంధించి వీడియో షూట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 10th 2025 సంవత్సరం. ఇక్కడ మొత్తము ఈ డస్ట్ అంటారు కదా, డస్ట్ ఇదంతా రెడీ చేసి పెట్టినారు ఇంకా వేయడం కొరకు. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ సైడ్కి మట్టి ఇదంతా పోసి పెట్టినారనమాట. ఇక్కడ మొక్కలు పెడతారా, ఏం పెడతారు, ఇట్లనే ఉంచుతారా తెలియదు, చూడాలి. ఆల్మోస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయినట్టుగానే కనబడుతుంది. ఎట్ సైడ్ పెండింగ్ ఉందనేది మనం చూడాలి. యాక్చువల్లీ ఇంకా నాకు కూడా అంత డీటెయిల్గా అర్థం కావట్లేదు. బట్ ఇంకా అప్పుడే ఓపెనింగ్ డేట్, అఫీషియల్ డేట్ ఇంకేం ఎక్కడ అనౌన్స్ అయితే చేయలేదు. ఇలా మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. అదంతా నడుచుకుంటూ వచ్చినాం అనమాట మనం. ఇదంతా ఇక్కడైతే బస్సెస్ ఆగుతున్నాయి. 414 CBS టు నారాయణపురం అనుకుంటుంది బస్సు ఆగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లోర్కు సంబంధించిన వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మనం స్టార్టింగ్ అటు సైడ్ నుంచి తీసినాము, ఎండింగ్ ఇటు సైడ్ కూడా పరిస్థితి ఏ రకంగా ఉందో చూపించాలనే ప్రయత్నంతో ఇటు సైడ్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇది మలక్పేట్ ఆర్యూబీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ ఆర్యూబీల మీద మామూలుగా డేట్ రాస్తుంటారు కదా, ఇదిగోండి ఇక్కడ ఒక డేట్ అయితే రాసినారు, 25/2024 అని రాసినారు. మరి May 20కి ఓపెన్ చేస్తారా ఏమో మరి. 2024 అది, మనం వచ్చేసి 2025. మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన డేటా అది, లేదా ఈ ఫ్లోర్ వేసిన డేటా ఏ డేటో తెలియదు. నేను మర్చిపోయి May 2025 అని అనుకుంటున్నాను. 2024 May 20. ఇటు సైడ్ కూడా వర్క్ చేసినారు, ఇంకొద్దిగా కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది, అది కూడా చేస్తుండొచ్చు బహుశా. ఇది మలక్పేట్ ఆర్యూబీకి సంబంధించిన ఏప్రిల్ మంత్ అప్డేట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్.